హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఇద్దరుబూడి సులోచనారాయణ గారు రచించిన మీనావన్ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. మర్నాడు పిల్లలంతా భోజనం చేసి స్కూలుకు వెళ్ళిపోయారు. నేను రాజేశ్వరి కూడా తినేసాము. రాజేశ్వరి వంట ఇంట్లో అత్తయ్యకి ఏదో సాయం చేస్తుంది. నేను కూర్చుని నాన్నగారికి ఉత్తరం రాస్తున్నాను. నాన్నగారు, నిమ్మలూరు వచ్చేసాను. ఈ ఊరు, ఈ పరిసరాలు నాకు అద్భుతంగా ఉన్నాయి. అత్తయ్య నాకు చాలా నచ్చింది. రాజేశ్వరి నేను 1-2 రోజుల్లోనే శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా ఐక్యమైపోయాము అనడానికి ఏమాత్రం సందేహం లేదు. మొదటి చూపులోనే రాజేశ్వరి నేను ఒకరిని ఒకరం గాఢంగా ప్రేమించుకున్నాము. పిల్లలంతా నాకు నచ్చారు. మీరు చెప్పని ఏనాడు మాట వరుసకు కూడా అత్తయ్య ఇంట్లో కృష్ణ అనే వ్యక్తి ఒకడున్నాడని, అతని మీద ఈ సంసారం చాలా ఆధారపడి ఉందని, పొరపాటున కూడా నాకు మీరు తెలియని అనే ఆ వ్యక్తి సంగతి నాకు అనవసరం. అతని ప్రసక్తి ఈ ఉత్తరంలో స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నా. నాకు ఒక రకంగా మీ మీద అంతులేని కోపంగా ఉంది. ఇంకో రకంగా మితిలేని కృతజ్ఞతతో చేతులు జోడిస్తున్నాను. కోపం ఎందుకంటారా? ఇన్ని సంవత్సరాలు ఇంత ఆత్మీయుల నుంచి నన్ను దూరం చేసి వేరుపరిచినందుకు, ఇన్ని రోజులకైనా ఈ అవకాశం నాకు లభింపజేసినందుకు కృతజ్ఞతలు. అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రాగానే నాకు టెలిగ్రామ్ ఇవ్వడం మర్చిపోకండి. సర్వదా మీ ఆశీర్వచనములు కోరే మీ కుమార్తె మీనా. ఉత్తరం కవరులో పెట్టి అంటిస్తుండగా గదిలోకి రాజేశ్వరి వచ్చింది. వస్తూనే, వదినా, అన్నయ్యకి అన్నం తీసుకువెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా నాతో అంది. కవరు మీద అడ్రస్ రాయబోతున్న నేను తలెత్తి చూశాను. ఎదురుగా నిల్చుని ఉన్న రాజేశ్వరి చేతిలో 4 గిన్నెలది జర్మన్ సిల్వర్ క్యారియర్ ఉంది. అదేం, భోజనానికి ఇంటికి రాడా అన్నాను. పని చాలా ఉంటే రాడు. వస్తావా నువ్వు? ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు. ఎక్కువ దూరం లేదు. డొంక వెంబడి వస్తుంటే మీ బస్తీ వాళ్ళు షికారికి వెళ్ళినట్టు సరదాగా ఉంటుంది. నువ్వు మా తోట చూసినట్టు కూడా ఉంటుంది అంది. తోట అంటే పూల తోట? ఏ పూలున్నాయి అన్నాను ఉత్సాహంగా. రాజేశ్వరి ముఖం చిన్నబుచ్చుకున్నట్టుగా తలదించుకుని, పూల తోట కాదు, కూరగాయల తోట అంది. ఓ, కూరగాయలా అనబోయిన నేను నాలిక చివర మాట నాపుకుని, సరే పద అన్నాను. నేను వెళ్ళి మూలనున్న చెప్పులు వేసుకుంటుంటే రాజేశ్వరి ఇబ్బందిగా చూస్తూ, చెప్పులు వదిలేస్తేనే బాగుంటుందేమో వదినా. వెళ్ళే దోవలో మధ్య మధ్యలో నీళ్లు, బురద ఉంటాయి, అవి పాడైపోతాయేమో అంది. చెప్పులు లేకుండా నేను ఇంట్లోనే నడవను. చెప్పులు వదిలేసిన పాదాలతో గచ్చు నేల మీద నడిస్తేనే నాకేమిటోగా ఉంటుంది. అలాంటిది ఈ ఆరు బయటలో ఈ బురదలో పాదం పెడితేనా? రాజేశ్వరి భయం నేను గ్రహించాను. బంగారంలా మెరిసిపోతూ సుకుమారంగా ఉన్న ఈ జరీ చెప్పులు బురదకి, ఆ నీళ్లకి పాడవుతాయని భయమేమో. ఇవి పోతే ఇంకోటి కొనుక్కుంటాను, అంతేగాని కాళ్ళకి అవి లేకుండా నడవడమే. అందుకే రాజేశ్వరి హెచ్చరికకి జవాబుగా చిరునవ్వు నవ్వేసి నేను బయలుదేరాను. బయట వాతావరణం అంతా హాయిగా ఉంది. వాన పడడం లేదు కానీ ఇంకా దట్టంగా పట్టిన మబ్బులు విడిపోలేదు. గాలి రయ్యమని వీస్తుంది. మేం వెళుతున్న దోవలో అక్కడక్కడ చిన్న చిన్న కాలువలున్నాయి. వాటిలో ఎక్కడి నుంచో వస్తున్న వాననీరు సర్రున ప్రవహిస్తూ పోతుంది. నీళ్లు నిర్మలంగా అడుగున ఇసుక కనిపిస్తూ స్వచ్ఛంగా ఉన్నాయి. అవి వచ్చినప్పుడల్లా నేను రాజేశ్వరి హెచ్చరికతో చెప్పులు తీసుకుని చేత్తో పట్టుకుని చీరకుచ్చిళ్ళలో మోకాళ్ళ వరకు పట్టుకుని నడిచాను. రాజేశ్వరి వద్దన్నా వినకుండా నేను పడిపోతానేమో అన్నట్టు నా చెయ్యి గట్టిగా పట్టుకునేది. కాలువలు దాటి డొంకలు సాగిన బాట చాలా అందంగా ఉంది. ఎటు చూసినా ఆకుపచ్చగా సజీవంగా కనుల పండువగా ఉంది. తీరా తోట దగ్గరికి వచ్చేసరికి నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు నేను వచ్చేటప్పుడు కృష్ణ బండిలో నుంచి దిగి వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ఉడాయించింది ఈ తోటలోకే కాబోలు. పువ్వులు లేవన్నావు, ఇంత మంచి వాసన ఎక్కడి నుండి వస్తుంది అన్నాను. తోటలో అడుగు పెడుతుండగా అక్కడ మరీ చిత్ర విచిత్రమైన సువాసనలు గాలిలో తేలి వస్తున్నవి. గుండెల నిండా అప్రయత్నంగా గాలి పీల్చుకున్నాను. పువ్వులున్నాయి, అసలు లేకపోలేదు అంది రాజేశ్వరి. ఇద్దరం తోటలోకి వచ్చాము. ఆ ప్రదేశం అంతా ఎన్నెకరాలో, దాని వైశాల్యం ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ కనుచూపు మేర వరకు అన్ని చెట్లున్నాయి. వాటిలో పనస, జామ, నిమ్మ మొదలుకొని సీతాఫలం, ములుగు చెట్ల వరకు ఉన్నాయి. ఆ చెట్లను జాగ్రత్తగా పహారా వేస్తూ కోటగోడల రక్షణ కల్పిస్తున్నట్టుగా 5 అడుగుల ఎత్తు వరకు ముళ్ళున్న ఇనుప తీగలు అల్లబడి ఉంది.
ఆ తీగకి పెద్ద పెద్ద సూదుల్లాంటి ముళ్లతో అడవి తీగ దట్టంగా పాకి ఉంది. తెలియక ఏ అమాయకుడైనా ఆ తోటలో ప్రవేశించి ఏ పళ్ళో పువ్వులో ఎత్తుకుని కంచె మీదుగా పారిపోవాలంటే ఆ ముళ్ళ తీగ 100 ఇంజెక్షన్లు ఒకేసారి గుచ్చుతుంది. వాడి ప్రాణం హరిమనాల్సిందే. ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది. దాని చుట్టూ ఎత్తుగా గట్టులాగా కట్టి గచ్చు వేసి నునుపు చేశారు. వేప చెట్టుకు ఎదురుగా పెద్ద పాక ఉంది. ఆ పాక మీద బీర సొర పాదులు పాకి ఉన్నాయి. అవేం కనిపించకుండా పువ్వులున్నాయి. గడ్డి కప్పిన తాటాకు పాక మీద ఆ తీగలు వింత సోయగంతో ఊగులాడుతున్నట్టుగా అనిపించింది నాకు. రాజేశ్వరి క్యారియర్ తెచ్చి వేప చెట్టు దగ్గర గట్టు మీద పెట్టింది. ఆ చుట్టుపక్కల మాకెవరూ కనిపించలేదు. అక్కడ ఉన్నట్టున్నారా అని నేను వెంటరాగా అటువైపు వెళ్ళింది. పాకకు కుడివైపుగా కొన్ని గజాలు దాటి వెళితే అక్కడంతా కూరగాయ మొక్కలున్నాయి. నేను క్షణం సేపు ఊపిరి పీల్చడం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడ్డాను. అక్కడ తోటకూర నుంచి క్యాబేజీ కాలీఫ్లవర్ వరకు అన్ని కూరగాయలు ఉన్నాయి. వాటన్నిటికీ ఎడమవైపుగా పెద్దగా చేసిన మడిలో కృష్ణ మరో 2 కలిసి చిన్న చిన్న మొక్కలు వరుసగా క్రమ పద్ధతిగా పెడుతున్నారు. ఏమిటా మొక్కలు అని అడిగా రాజేశ్వరిని. వంగ టమాటా అంది. వంగి పనిచేస్తున్న వాళ్ళు వెనుక వచ్చి నిలబడిన మా ఇద్దరిని చూడలేదు. అన్నయ్య అన్నం తెచ్చా అంది రాజేశ్వరి. రాజేశ్వరి గొంతు అసలే మృదువుగా ఉంటుంది. దానికి తోడు అన్నగారితో మాట్లాడేటప్పుడు ఉండే అణకువ నమ్రత ఇంకో వింత మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి. కృష్ణతో మాట్లాడేటప్పుడు రాజేశ్వరి మాటల్లో ఒక విధమైన గారాభం ప్రతిధ్వనించడం కూడా నేను గమనించకపోలేదు. చేతుల నిండా మట్టితో ఉన్న కృష్ణ వెనక్కు తిరిగి చూశాడు. ఆపేక్షగా చెల్లెల వైపు చూసిన కళ్ళు పక్కన నిలబడి ఉన్న నన్ను గమనించగానే చిట్లించినట్టుగా వెంటనే అవతలికి తిరిగేశాయి. వస్తున్నా అక్కడ పెట్టు అన్నాడు. రాజేశ్వరి నేను తిరిగి వేప చెట్టు దగ్గరికి వచ్చాము. నేను ఆ గట్టు మీదనే క్యారియర్ పక్కగా కూర్చున్నా. రాజేశ్వరి వెళ్ళి లేతగా ఉన్న అరిటాకు ఒకటి తీసి కడిగి తెచ్చి క్యారియర్ దగ్గర పెట్టింది. పాకలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చింది. ఈ లోపల కృష్ణ కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఎంత నిర్లక్ష్యంగా కూర్చోవాలని అనుకున్నా నేనక్కడ కూర్చోలేకపోయాను. లేచి వెళ్ళి రాజేశ్వరి దగ్గరగా నిలబడ్డాను. కానీ రాజేశ్వరి నేను నిల్చున్నట్టు నా పక్కన నిలబడలేదు. వెళ్ళి క్యారియర్ విప్పి అతనికి వడ్డించింది. కృష్ణ భోంచేస్తున్నంతసేపు అక్కడే నిలబడింది. కృష్ణకి కొద్దిగా వెనుకగా నిలబడి ఉన్న నేను అతన్ని పరీక్షగా చూడసాగాను. వెనుక నుంచి చూస్తే అతని భుజాలు ఆ వంపు చాలా అందంగా ఉంటాయి. ఎంత నిర్లక్ష్యంగా ఎంత గబగబా భోజనం చేస్తున్నాడో. అతనికి కావాల్సింది అన్నం. అది ఎందులో తింటున్నానా ఎక్కడ కూర్చుని తింటున్నానా ఇదే ధ్యాస ఉన్నట్టు లేదు. డైనింగ్ టేబుల్ లేదు, కుర్చీలు లేవు, తలతల మెరిసే గాజు పళ్ళాలు లేవు. మాకవి భోజనంలో ఒక భాగంగా కనిపిస్తాయి. డైనింగ్ టేబుల్ మీద గుడ్డ మార్చకుండా మాకు డిన్నర్ సర్వ్ చేస్తాడని ఒక వంటవాడిని మా అమ్మ ఉద్యోగంలో నుంచి తీసిపారేసిన సన్నివేశం నాకు గుర్తుకు వచ్చింది. ఇక వెళదామా? పరధ్యాసగా ఆలోచిస్తున్న నా దగ్గరికి వస్తూ అంది రాజేశ్వరి. ఉలిక్కిపడి చుట్టూ చూశాను. కృష్ణ భోజనం ముగించుకుని వెళ్ళిపోతున్నాడు. తోటలోకి వచ్చి ఇంతసేపు అయింది. అతను కన్నెత్తి నా వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించనే లేదు. అసలు నా ఉనికినే గుర్తించని వాడిలా ఊరుకుండిపోయాడు. ఇది తలుపులోకి వచ్చేసరికి నా ఒళ్ళు మండింది. ఇంకెవరైనా అన్నట్టయితే ఎంత చక్కగా తోటంతా తిప్పి చూపించేవాళ్లేమో. రాజేశ్వరి, అరే మర్చిపోయా, ఇప్పుడే వస్తా రెండోదినా అంటూ పరిగెత్తుకుని వెళ్ళింది అన్నయ్య వెళ్ళిన వైపు. 10 నిమిషాల తర్వాత చెంగిలో ఏమిటో మూట కట్టుకుని వచ్చింది. ఏమిటవి అన్నాను. సన్నజాజి మొగ్గలు అంది. ఇద్దరం కలిసి బయటికి వచ్చాము. రాజేశ్వరి దోవ పొడుగునా ఏవో అడుగుతూనే ఉంది. నేను వచ్చేటప్పుడు చెప్పినంత ఉత్సాహంగా జవాబులు చెప్పలేదు. అదిగో కాలువ వస్తుంది, విప్పు విప్పు నీ పాదరక్షలు అంది రాజేశ్వరి నవ్వుతూ. నేను నవ్వలేదు. చెప్పులు విప్పి చేత పట్టుకున్నా, చీర కుచ్చిళ్ళు పైకి పట్టుకున్నా. కాలువ దాటుతుండగా హఠాత్తుగా అడిగా, రాజు, మీ అన్నయ్యకి నేను రావడం ఇష్టం లేదా? నిజం చెప్పు అన్నాను. నడుస్తున్న రాజేశ్వరి హఠాత్తుగా ఆగిపోయింది. అదేమిటి అంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మీరంతా ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. నేను మీకు కొత్త కానీ నాకు మీరు కొత్త కానీ అనిపించలేదు. ఇప్పుడు చూడు, నేను తోటకు వచ్చినా కనీసం మర్యాదకైనా ఒక్క మాటైనా మాట్లాడలేదు మీ అన్నయ్య. మాలో ఎంత కోపంగా ద్వేషంగా కానీ ఉంటేనే తప్ప ఇలా మాట్లాడడం మానేయేమో. వదినా, రాజేశ్వరి నా చేయి పట్టుకుంది. నేను కూడా ఆగిపోయాను. ఇద్దరం గలగలమని పారుతున్న ఆ నీళ్ల కాలువలో ముఖాముఖి నిలబడ్డాము. రాజేశ్వరి ముఖం ఎర్రబడింది. దెబ్బతిన్న దానిలా చూస్తూ అంది, అదేం కాదు వదినా,
అన్నయ్యకి మొహమాటం చాలా ఎక్కువ, అంతకంటే ఇంకేం లేదు. మొహమాటమా లేక గర్వపోతుతనమా అన్నాను మధ్యలోనే. నువ్వు 2 రోజులుండు, మా అందరికంటే వాడే బాగా మాట్లాడతాడని నువ్వు ఒప్పుకుంటావు కంగారుగా గబగబా అంది. అవసరం లేదు. నన్ను ఒకసారి నిర్లక్ష్యపరిచిన వాళ్ళని నేను నా జీవితంలో కన్నెత్తి చూడను. రాజు, నువ్వు నా బలహీనత అను, ఇంకేదైనా అను, నాకు చాలామంది విషయంలో మొదటి చూపుతోనే స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఓ పట్టాన మారడం అంటూ జరగదు. నిజం చెప్పాలంటే మీ అన్నయ్య నాకు నచ్చలేదు. పద వెళదాం, ఇక ఈ మాట మనం ఎత్తొద్దు అనేశాను. ఆ రోజు ఉదయం 10 గంటల వేళ రాజేశ్వరి నేను స్నానాలవి ముగించుకుని భోజనాలకి కూర్చోబోతుండగా, కమలమ్మ ఉన్నావటమ్మా ఇంట్లో అంటూ వాకిట్లో నుంచి కేక వినిపించింది. అత్తయ్య, రాజేశ్వరి లోపల ఉన్నారు. ముందు గదిలో ఉన్న నేను బయటకు తొంగి చూశాను. వచ్చిన ఆవిడికి దాదాపు 50-60 సంవత్సరాలుంటాయి. జుట్టంతా నెరిసి వెండిలా తలతలా మెరుస్తుంది. మద్యపాపిడి తీసుకుని నుదురు మీద కిందకి దువ్వుకుని చెవుల వెనుక నుంచి గట్టిగా మిర్రబిళ్ళ చుట్టుకుంది. ఒక ముక్కుకి పెద్ద అడ్డకేసరి ఉంది. ముక్కు కింద ముత్యంలా మెరుస్తున్న వంటిరాయితో బులాకి ఉంది. మెడలో పేర్చినట్లుగా ఐదు వరుసల చంద్రహారం, ఇంకా ఓ 2-3 గొలుసులు పచ్చటి రంగులో ఉన్న ఆవిడ వంటి ఛాయలో కలిసిపోతున్నాయి. వంగపండు రంగు పట్టు చీర కాశీబోసె కట్టుకుని వెడల్పాటి జరీ అంచున్న పైట కొంగు విశదంగా వెడల్పుగా కనిపించేలా ముందుకు తిప్పి దోపుకుంది. పండు ముత్తైదువులా, కథలో కవులు వర్ణించేలా లక్ష్మీదేవిలా ఉన్న ఆవిడని నేను తనివి తీరా తదేకంగా కుతూహలంగా రెప్పవాల్చకుండా చూస్తూ అలాగే నిలబడిపోయాను. హనుమంతరావు కూతురువి నువ్వేనా? మీ అత్తయ్య ఉందటే పిల్ల అని అడుగుతూనే ఆవిడ లోపలికి వచ్చింది. ఉంది, రండి కూర్చోండి అంటూ ఎంతో మర్యాదగా ఆవిడని ఆహ్వానించి లోపల వైపుకి తిరిగి, అత్తయ్య ఎవరో వచ్చారు అన్నాను. ఎవరది? వస్తున్నా, కూర్చోమను. అత్తయ్య విసుగు ధ్వనిస్తున్న గొంతుతో కేక పెట్టింది. సరిగ్గా భోజనాల టైంలో ఎవరైనా వస్తే కూర్చోమనడం వీలుండదు, వెళ్ళమనడం బాగుండదు. పనివేళ్లప్పుడు ఎవరైనా వస్తే అత్తయ్యకి విసుగు కలగడం ఇప్పటికే నేను 1-2 సార్లు చూశాను. వచ్చిన ఆవిడ నన్ను చూస్తూ పట్టి మంచున కూర్చుంటూ, మీ అమ్మ నాన్న అంతా బాగున్నారటే అమ్మాయి అని ఎన్నో రోజుల నుండి పరిచయం ఉన్న దానిలా నన్ను అడిగింది. నేను బాగానే ఉన్నారన్నట్టు తలూపాను. ఎవరు వదిన వచ్చింది అంటూ రాజు, వెనుక అత్తయ్య ఇద్దరూ వచ్చారు. అయ్యో మీరా, నేను ఇంకా ఎవరో అనుకున్నాను. ఆవిడని చూడగానే అత్తయ్య కంగారుగా దగ్గరగా వస్తూ నమ్రతగా మర్యాదగా, మీరని అనుకోలేస్తుమండి అంది. తను ఆలస్యం చేసిన దానికి చాలా నొచ్చుకుంటున్న దానిలా కనిపించింది. నేనే అమ్మాయి, సాయంత్రం అమ్మడికి పసుపు కుంకుమ ఇప్పిస్తున్నాము. ఊరంతా పిల్లలు వెళ్ళారు. మన హనుమంతు కూతురు వచ్చిందని తెలిసి చూసినట్టు ఉంటుంది, పిలిచినట్టు ఉంటుందని బొట్టు పుచ్చుకుని నేనే వచ్చాను. సాయంత్రం పేరంటానికి రాజుతో పాటు ఆ అమ్మాయిని కూడా పంపు అంది. అత్తయ్య అలాగే అన్నట్టు తలూపింది. ఆవిడ ఎక్కువసేపు కూర్చోలేదు. కూర్చున్న కొద్దిసేపటిలోనే ప్రసంగం అంతా ఎక్కువ రాజేశ్వరి పెళ్లి గురించే జరిగింది. చూస్తున్నారా ఎక్కడైనా సంబంధాలు అంది ఆవిడ. చూడకేం పిన్ని, మనలాంటి వాళ్ళ ఇళ్లల్లో పిల్ల మెడలో ముడిపడడానికి మాటలా అంది అత్తయ్య. పెళ్లి ప్రసంగం వచ్చేసరికి రాజు మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. అత్తయ్య ముఖంలో ఆవేదన, బాధ, దిగులు గూడు కట్టుకోవడం గమనించాను. కానీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి నేను భోజనాలు చేస్తుండగా అత్తయ్య చెప్పింది, ఇంత క్రితం వచ్చిన మహాలక్ష్మమ్మ గారు అనబడే ఈవిడ భర్తకి నాన్నగారికి గురు శిష్యుల సంబంధం లాంటిది ఉండేదట. ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉన్నా ఎంతో స్నేహంగా ఉండేవారట. ఈవిడని వదిన అని, ఆయన్ని అన్న అని పిలిచేవారట. ఈవిడ దగ్గర నాన్నగారికి చాలా చనువు ఉండేది. అత్తయ్య చెప్పినవన్నీ ఓ చెవితో శ్రద్ధగానే ఉంటున్న నేను మధ్యలో రాజేశ్వరిని, రాజు నేను ఆవిడ ఫోటో తీసుకుంటానికి వీలవుతుందా అని అడిగాను. ఫోటోనా? ఆవిడదా? ఏం చేసుకుంటావు అంది రాజు ఆశ్చర్యంగా. ఏం చేసుకోవడం ఏమిటి, దగ్గర ఉంచుకుంటాను. ఎక్కడే కాస్త అందంగా, అద్భుతంగా, తమాషాగా ఏది కనిపించినా దానిని మంచి యాంగిల్లో ఫోటో తీసుకోవడం నాకు చాలా ఇష్టం, అలవాటు కూడా. అది కాకుండా ఈవిడ ఫోటో దేనికైనా పోటీకి పంపవచ్చు అన్నాను. పోటీకా? ఏం పోటీ? ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి మ్యాగజైన్స్ అప్పుడప్పుడు ఫోటో పోటీలు నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటి పోటీలలో పాల్గొనడమే కాకుండా మామూలుగా కూడా అందమైన దృశ్యాలు తీసి వాటి కింద అద్భుతమైన భావం స్ఫురించేలా 1-2 లైన్లు రాసి పత్రికలకి పంపడం నాకు సరదా. ఈ సరదా నాన్నే నేర్పాడు నాకు అన్నాను. ఒకసారి ఒక పత్రిక నిర్వహించిన పోటీలో
సూర్యాస్తమం అన్న నా ఫోటోకి ప్రథమ బహుమతి వచ్చిందన్న వైనం, విశ్వాసం అన్న విషయం మీద కుక్కలతో తీసిన దానికి ప్రత్యేక బహుమతి వచ్చిన సందర్భం నేను అత్తయ్యకి, రాజుకి వివరంగా చెప్పాను. సాయంత్రం అయింది. చిన్నపిల్లలంతా 3 గంటల నుండే ముస్తాబు కావడం ప్రారంభించారు. రాజేశ్వరి వాళ్ళకి తలలు దువ్వి, ముఖాలు కడిగి, బట్టలు వేసి తయారు చేసింది. 5 గంటలు అవుతుండగా నేను కూడా ముఖం కడుక్కుని చకచకా తయారయ్యాను. జడ వేసుకుని బొట్టు కాటుగా తీర్చిదిద్దినట్టు పెట్టుకున్న నేను పెట్టె తెరిచి 2 చీరలు తీశాను. ఒకటి గోధుమ రంగు మీద నల్లటి చుక్కలున్న మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీర, రెండోది పింక్ కలర్ ఫారెన్ నైలాన్ జార్జెట్ మీద చెమ్కీతో అందంగా కుట్టుపూసలు కుట్టబడి ఉన్న చీర. 2 తీసుకుని చేతి మీద వేసుకుని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, నీకేది కావాలో తీసుకో అన్నాను. రాజేశ్వరి విస్మయంగా చూసింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఎందుకు వదినా అంది. ఎందుకేమిటి? పేరంటానికి వెళ్ళడానికి. ఒకటి నువ్వు తీసుకుంటే రెండోది నేను కట్టుకుంటాను. నువ్వు వస్తున్నావా పేరంటానికి? ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతయింది. వెనక్కి తగ్గుతూ, అవును, ఏం రాకూడదా నేను అన్నాను సందేహంగా. రాజేశ్వరి కళ్ళు ఉత్సాహంతో మెరిశాయి. ఎందుకు రాకూడదు? నువ్వు రావేమో, ఇలాంటివి నీకు నచ్చవేమో అనుకున్నాను. ఉండు, ఒక్క 5 నిమిషాల్లో నేను తయారై వస్తాను. మెరుపుల అక్కడి నుంచి పరిగెత్తబోయిన రాజేశ్వరిని నేను జబ్బ పట్టుకుని ఆపేస్తూ, ముందు వీటిల్లో ఏది కావాలో చెప్పు మరి అన్నాను. రాజేశ్వరి ఆసక్తిగా వాటి వైపు మార్చి మార్చి చూస్తూ, ఎందుకు వదినా, నా ఉన్నాయిగా అంది. ఉన్నాయిలే, లేవని ఉద్దేశంతో నేను ఇవ్వడం లేదుగా అన్నాను. రాజేశ్వరి రెండిటిని పరిశీలించి చివరికి నేను ఊహించినట్టుగానే కాశ్మీర్ సిల్క్ చీర తీసుకుంది. అరగంటలో ఇద్దరం తయారయ్యాము. నేను రాజేశ్వరిని బలవంతంగా నాలాగా వదులుగా జడవేసి ఓ పక్క గులాబీ పెట్ట. నేను రోజూ పెట్టుకునే రింగులు తీసి రాజేశ్వరి వద్దని గోల పెడుతున్నా వినకుండా చెవులకి పెట్టాను. మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీరతో, చెవులకి రింగులతో, వదులుగా ఉన్న జడతో, ఓ పక్కనున్న గులాబీతో రాజేశ్వరి రూపమే మారిపోయింది. ఆరోగ్యంగా యవ్వనంతో మిసమిసలాడుతూ పుష్టిగా బిగుగా ఉన్న రాజేశ్వరి చెక్కిన బొమ్మలా ఉండనడానికి సందేహమేమీ లేదు. చిన్న చిన్న మార్పులతో కొత్త అందాలు సంతరించుకున్న రాజేశ్వరిని చూడగానే నాకు చాలా సంతోషం వేసింది. చేయి పట్టుకుని లాక్కెళ్ళి అత్తయ్య ముందు నిలబెట్టి, చూసుకో మీ అమ్మాయిని అన్నాను. రాజేశ్వరి సిగ్గుపడిపోతుంది. అత్తయ్య కళ్ళల్లో వాత్సల్యం, తృప్తి తొణికిసలాడం గమనించిన నేను ఘనకార్యం చేసినంత ఆనందం పడిపోయాను. మా అమ్మ చెప్పిన మాట ఎంత నిజం. కాస్త జాగరూకత వహిస్తే మనం అందం పొందలేకపోయినా ఆకర్షణ తెచ్చుకోవచ్చు అంటూ అమ్మ కర్బంబస్తో పదే పదే ఎందుకు అంటూ ఉండేదో ఇప్పుడు నాకు అర్థమైంది. రాజేశ్వరి విషయంలో ఈ మాట అక్షరాలా నిజమవడం కళ్ళారా చూశాను నేను. మేమిద్దరం ఇంచుమించు ఒకే వయసు వాళ్ళము. రాజేశ్వరి నాకంటే బాగా బొద్దుగా, కాస్త పొంటిగా ఉండడం వల్ల పిసరంత నాకంటే పెద్దదానిలా కనిపిస్తుందేమో. ఈరోజు ఇద్దరం కావాలని నా పట్టు మీద ఒకే రకంగా తయారయ్యాము. మేము ఇల్లు దాటి బయటికి వెళ్తుండగా మాకెదురుగా కృష్ణ వచ్చాడు. అతను తోట నుంచి వస్తున్నట్టున్నాడు. చేతిలోని బుట్ట నిండా తాజాగా నవనవలాడుతున్న కూరగాయలున్నాయి. అతనికి ఎదురుగా ముఖాముఖి వచ్చిన మా ఇద్దరినీ చూస్తూ క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు స్పష్టంగా కనిపించాయి. అతని చూపులు నా మీద రెప్పపాటు కంటే ఎక్కువసేపు నిలవలేదు. చెల్లెల్ని ఆశాంతం చూసుకోవడంలో సర్వం మర్చిపోయినట్టుగా నిలబడ్డాడు. నాకు ఒళ్ళు మండింది. మోచేత్తో రాజేశ్వరిని తాకుతూ పద అన్నాను. నా మాటలతో తెప్పరిల్లినట్లయిన కృష్ణ, ఎక్కడికే రాజు అన్నాడు. కర్ణంగారింటికి పేరంటానికి అన్నయ్య. వెనుక నుంచి వచ్చిన అత్తయ్య, ఇంకెక్కడికి వెళ్లకుండా సరాసరి ఇంటికి వచ్చేయండే రాజు. సుబ్బమ్మ వాళ్ళు వదినని వాళ్ళ ఇంటికి తీసుకురమ్మని పిలుస్తారేమో. పిచ్చి మొహల్లా వెళ్లకు, మీరే రండి మా ఇంటికి అని చెప్పు అంటూ హెచ్చరించింది. మేము ముందుకు వస్తుంటే వెనుక నుంచి కృష్ణ స్వరం మెల్లగా వినిపించింది. అమ్మా, మంచి బట్టలు కాస్తో కోస్తో ఆడపిల్లకి ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తుంది. ఆ మాటలు పలకడంలో మృదు గంభీరంగా ఉన్న స్వరంలో ఏదో బాధ, నిస్సహాయతత్వం అంతర్లీనమైనట్టు అనిపించి నేను అనుకోకుండా తల తిప్పి వెనక్కి చూశాను. కృష్ణ కళ్ళు సర్వం మరిచి రాజునే తనివి తీరా చూస్తున్నాయి. ఆ చూపుల్లో తొంగి చూస్తున్న అపేక్ష నేను గమనించకపోలేదు. ఎందుకో చెప్పలేను, నా ఒంటి నిండా కారం రాసుకున్నట్టుగా అయింది. రాజేశ్వరి బాగుంది. ఆ విషయం అందరికంటే ముందుగా నేనే ఒప్పుకుంటాను.
దాని మీద నాకు ఎలాంటి ఈర్ష్య లేదు. కానీ నేను ఇప్పుడు కట్టుకున్న చీర చాలా అందమైనది. ఆ చీర కట్టుకున్నప్పుడు నా అందం పదింతలు ఇనుమడిస్తుంది. సాధారణంగా ఎలాంటి చీర అయినా నేను కట్టుకోవడంతో దానికి అందం వస్తుంది. కానీ ఈ చీర నాకే ఓ విధమైన అందం తెచ్చిపెట్టిందని చాలామంది చెప్పగా నేను విన్నాను. ఏనాడు చీర విషయం పట్టించుకొని నాన్నగారు కూడా ఈ చీర కట్టుకున్నప్పుడు ఇది నీకు చాలా బాగుందమ్మా అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అందరి దృష్టిని అలా ఆకట్టుకున్న అపురూపమైన ఈ చీర కృష్ణని కాస్త కూడా కదిలించకపోవడంతో నాకు ఒళ్ళు మండింది. నాకు తెలియకుండానే మనసు రోషంతో కరకరలాడింది. అసలైన ఈ పల్లెటూరి వెర్రుబాగుల వాడికి ఏం తెలుసులే వీడి మొహం అని విసురుగా తల తిప్పుకుని నన్ను నేను మనసులో నిర్లక్ష్యంగా తీసిపారేస్తున్నట్టుగా ఈసడించుకుని నన్ను నేనే ఓరడించుకున్నాను. మేము వెళ్ళేసరికి పేరేంటం మొదలైపోయింది. అక్కడ కూర్చున్న ఆడవాళ్ళని చూస్తే దాదాపు ఆ ఊళ్ళో ఉన్న ఆడజనాభా అంతా అక్కడే ఉన్నట్టుగా అనిపించింది నాకు. అందరూ గోలగా బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. కూర్చోవడానికి స్థలం లేనందువల్ల కొంతమంది నిలబడి ఉన్నారు. నడవలా ఉన్న ఆ జాగా ఇరుకుగా ఉండడం వల్ల ఆడవాళ్ళంతా ఇరుక్కుని కూర్చోవడం వల్ల కదిలే అవకాశం లేకపోవడంతో పిల్లలు కొంతమంది చిరాకు పడి ఏడుపు లంకించుకున్నారు. పెద్దవాళ్ళు సముదాయించాలని చూస్తున్నారు, కానీ సాధ్యం కావడం లేదు. వాళ్ళ ఏడుపులు వాళ్ళగానే ఉన్నాయి, వీళ్ళ మాటల ధోరణి వీళ్ళగానే ఉంది. గర్భవతి అయిన కన్నంగారమ్మాయి కొత్త చీర కట్టుకుని తల నిండా పూలు పెట్టుకుని ఒంటి నిండా మోయ లేకుండా ఉందా అనిపించేట్లుగా రాళ్ల నగలు దగదగా కాంతిలీతమైన పెట్టుకుని కుర్చీలో కూర్చుని ఉంది. ముగ్గురు వయసు మళ్ళిన ముత్తైదువులు హారతి పళ్ళం పట్టుకుని తనకి ఎదురుగా నిలబడ్డారు. ఆ ముగ్గురులో సన్నగా బక్కపల్చగా పేదరాలులా మామూలు చీర కట్టుకుని ఉన్న ఒక ఆవిడ మంగళహారతి కాబోలు పాట ఎత్తుకుంది. ఆవిడ పాట వినిపించగానే ఒకే ఒక నిమిషం సూది కింద పడినా వినిపించే అంత నిశ్శబ్దమైంది. అంతే. మరో 2 నిమిషాల్లో మళ్ళీ మాటలు, కబుర్లు, పలకరింపులు, పిల్లల ఏడుపులు, సముదాయింపులు ప్రారంభమైనాయి. అంతవరకు ఆవిడని పాట పాడమని కోరి పాడితేనే కానీ వీల్లేదని బలవంతం చేసిన వాళ్ళెవరూ ఆవిడ పాటని వినడం లేదని నేను గమనించాను. అదే నాలాంటిదైతే చురచురా చూసి ముఖం మార్చుకుని ముక్కు మీదకి కోపం తెచ్చుకుని టక్కున పాట ఆపేసుండేది. కానీ ఆ పాట పాడే ఆవిడ మహా ఓపికమంతురాలుగా ఉంది. ఏదైనా పని మొదలు పెడితే దాని చివరికంటూ సాధించి నరంలా సాగే స్వభావం కలదేమో. ఎవరు వినకపోయినా అందరూ వింటున్నంత శ్రద్ధగా కంఠం ఎత్తి తన మానాన తన పాట పాడుతూనే ఉంది. చోటు లేక గుమ్మం దగ్గరే నిలబడిపోయిన మమ్మల్ని చూడగానే కన్నంగారి భార్య కాళ్ల కడియాలు, గుండెపు గొలుసులు కణకణలాడించుకుంటూ వచ్చి, అదేమిటే రాజు, పరాయి పిల్లల అక్కడెక్కడో నిలబడిపోతావు, ఇంత మొహమాటం గలదానివి, రేపు పెళ్ళైతే ఎలాగే తల్లి, ఇలా రండి అంటూ మమ్మల్ని తన వెంట తీసుకువెళ్ళి కుర్చీ దగ్గర కూర్చుని ఉన్న 2 ఆడపిల్లల్ని భుజం తట్టి, మీరు కాస్త అటు సర్దుకోండి కోడలి పిల్లలు అంటూ వాళ్ళని లేపి మమ్మల్ని కూర్చోబెట్టింది. పేరంటానికి వచ్చిన వాళ్లలో చాలామంది కళ్ళు నా మీదనే కేంద్రీకృతమై ఉన్నట్టు నేను కనిపెట్టకపోలేదు. కానీ అదేం గమనించని ముగ్ధురాలిలా రాజేశ్వరితో మాట్లాడడం ప్రారంభించాను. ఒక పిల్ల మా కాళ్ళకి పసుపు రాసింది. మరో అమ్మాయి నుదుట బొట్టు పెట్టి కంఠానికి గంధం పూసింది. ఒక వయసులో ఉన్నావిడ అదేదో ఘాటు వాసన గల సెంటు కలిపిన పన్నీరు జోరుగా మా మీద చిలకరించింది. ఎవరో రాజేశ్వరిని పాట పాడమని కేక పెట్టారు. ఇంకో 2 బలవంతం చేశారు. రాజేశ్వరి మొహమాటంగా, అయిష్టంగా, అభ్యంతరంగా తల ఊపింది. పాడవే రాజు, ఏమిటి మరీ బ్రతిమాలించుకుంటావు? కన్నంగారి భార్య ఆజ్ఞాపించింది. వచ్చా నీకు అన్నాను రాజేశ్వరి వైపు చూస్తూ. అంత బాగా రాదు నసికింది రాజు. చివరికి అందరూ పట్టుబడితే తప్పనిసరిగా రాజు గొంతు సవరించుకుంది. నాకు దాని మీద భలే జాలి వేసింది. పాపం, చిట్టి గంగిగోవు లాంటి మనిషి కదా, నలుగురు కలిసి ఏ పని చేయమన్నా చేసేస్తుంది. కాదనే సాహసం దానికి లేనేలేదు. ఇప్పుడు వీళ్ళంతా పాడమన్నారు కదా అని వచ్చినా రాకపోయినా గొంతు వణికినా ఏదో పాడాలనిపించుకుంటుందే తప్ప మానదు. ఇలాంటి గంగిగోవు లాంటి వాళ్ళు జీవితంలో ఎంత కష్టం. బలహీనతని ఆధారంగా చేసుకుని నలుగురు తలకెక్కాలని చూస్తారు. మరోసారి గొంతు సవరించుకున్న రాజేశ్వరి సావిరాహే తవిదీనా అంటూ ఎత్తుకుంది. నేను ఉలిక్కిపడ్డాను. అందరూ మాటలు ఆపేసి వింటున్నారు. నేను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మోకాల మీద గెడ్డ వాంచుకుని కిందకి చూస్తూ పాడుతున్న రాజేశ్వరినే చూస్తున్నాను. ఎంత కమ్మటి కంఠం, తీగలా ఉంది. మృదువుగా మధురంగా ఉన్న స్వరంలో ఆ మాటలు పలకడంలో భావస్ఫూర్తి నిండుగా ఉంది. క్షణంసేపు నేను సర్వం మరిచి రాజేశ్వరి పాటలో లీనమైపోయాను.
పాట అయిపోయింది. నేను చప్పట్లు కొట్టబోయాను. రాజేశ్వరి చప్పున నా చేయి పట్టుకుని ఆపేసింది. ఇద్దరం ఒకళ్ళ ముఖంలోకి మరొకరం చూసుకున్నాము. ఇంత బాగా పాడతావని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాను ఆశ్చర్యం దాచుకోలేని కంఠంతో. రాజేశ్వరి నా చెయ్యి నాకు వదిలేసింది. పేరంటం అయిపోయింది. అందరికీ చలిమిడి ఉండలు, లడ్డూలు, శనగలు, తమలపాకులు పంచిపెట్టారు. నాకు పెట్టరా? మాకు పెట్టండి. ఏమండి మా చెల్లెలకండి అని అరుస్తూ లడ్డూలు పంచిపెడుతున్న కర్ణంగారి భార్యని పిల్లలంతా ఎగిరెగిరి పీకినంత పనిచేశారు. నాకు నవ్వు వచ్చింది. విచిత్రంగా కనిపించింది కూడా. నావి తనవి కలిపి రాజేశ్వరి వెంట తెచ్చుకున్న గజం గుడ్డ లాంటి జేబురుమాలలో మూటగట్టింది. చాలామంది నా చుట్టూ రాజేశ్వరి చుట్టూ గుమిగూడారు. కొంతమంది రాజేశ్వరిని మీ వదినటగా అని అడిగారు. ఈ చీర అమ్మాయిదా? రాజేశ్వరి చీర పరీక్షిస్తూ అడిగారు. రాజేశ్వరి సగౌరవంగా అవును అన్నట్టు తలూపింది. కొంతమంది నా చీర కూడా పరీక్ష చేసి ధర ఎంత అన్నారు. నాకు తెలియదన్నాను. నిజంగానే నాకు తెలియదు, చాలా ఉంటుంది అనుకున్నారు. ఎంత ఉంటుందో అంచనా వేశారు. మరి కొంతమంది ఉంటారా 10 రోజులు అంటూ పలకరించారు. ఇంకా కొందరు మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించారు. చాలా ప్రశ్నలకి నా తరపున రాజేశ్వరి జవాబు ఇచ్చింది. కర్ణంగారి భార్య నా జబ్బ పట్టుకుని 4-5 పెద్దవాళ్ల దగ్గరకు తీసుకెళ్ళి మన హనుమంతు కూతురు అంటూ చూపించింది. నా మనసు పురివిప్పిన నెమలిలా అయింది. ఇన్ని సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా నాకెంతో ప్రియమైన మా నాన్నగారి కూతురుగా నేను నలుగురిలోనూ చెప్పుకోబడ్డాను, గుర్తించబడ్డాను. నాకు చాలా ఆనందం వేసింది. తీరని కోరికేమో అని భయపడ్డ నాకు ఆ కోరిక తీరింది. చాలాసేపు అయింది. పేరంటానికి వచ్చిన వాళ్లలో చాలామంది వెళ్ళిపోయారు. రాజేశ్వరి నేను వచ్చేస్తుంటే కరణం గారి భార్య రాజుని వెనక్కి పిలిచి ఇంకా కొన్ని లడ్డూలు, చలిమిడి ఉండలు, అరటిపళ్ళు ఇచ్చి కృష్ణుడికి పెట్టవే రాజు, వాడి మధ్య ఆ తోట హడావిడిలో పడి మరీ బొత్తిగా మా ఇంటికి రావడం మానేశాడు. అమ్మమ్మకి కోపం వచ్చిందని చెప్పు అంది. రాజేశ్వరి అది కూడా మూట కట్టుకుని అలాగే అన్నట్టు తలూపింది. ఆవిడ వీధి వాకిలి వరకు వచ్చి మమ్మల్ని సాగనంపింది. మేమింటికి వస్తుండగా దోవలో 2-3 వాళ్ళ ఇళ్ళకి రమ్మని పిలిచారు. రాజేశ్వరి ఆగకుండానే నడకని మరింత వేగం చేస్తూ ఇప్పుడు కాదు రేపు వస్తాం అని నమ్రతగా మర్యాదగా జవాబిచ్చింది. ఇంటి గుమ్మంలో అడుగు పెడుతుండగా నేను కావాలనే కాస్త వ్యంగ్యంగా హేళనగా రాజు మీ అన్నయ్య పని భలే ఉందే, చీర జాకెట్టు కట్టుకుని పేరంటానికి వచ్చే ప్రయాస లేకుండానే లడ్డూలు కొట్టేశాడు అన్నాను. రాజేశ్వరి ఎదురుపడిన దానిలా నా వైపు తిరిగింది. అర్థం కాని దానిలా చూసింది. నా మాటలతో రాజేశ్వరి చివుక్కన్న మనసు కళ్ళల్లో స్పష్టంగా ప్రతిబింబించింది. నేను కొంటితనం తెచ్చిపెట్టుకుంటూ నాకు తెలుసులే, కర్ణం గారి భార్య మీ అన్నయ్యకి వాయినం ఇవ్వడం నేను చూసాలే అన్నాను. రాజేశ్వరి చిన్నబుచ్చుకున్న ముఖంతో అంది. చచ్చా అదేం కాదు, వాళ్ళకి అన్నయ్య కొడుకుతో సమానము. క్రితం సంవత్సరం వాళ్ళ ఇంట్లో అందరికీ అమ్మవారు అయితే అన్నయ్య ఎంత బాగా చూసుకున్నాడో తెలుసా? ఏ బంధువులు ఏ స్నేహితులు చేయనంత సాయం చేశాడు. అందుకే ఆ కృతజ్ఞత చాలా ఉంది. అదే కాదు, ఊరి విషయాల్లో కూడా కర్ణం గారికి అన్నయ్య చాలా సాయంగా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నా ఆవిడ అన్నయ్య ప్రత్యేకంగా పంపిస్తుంది. ఇద్దరం ఇంట్లోకి వచ్చేయడం వల్ల నాకు ఎలాంటి కామెంట్ చేయడానికి అవకాశం చిక్కలేదు. మేము ఇంట్లో అడుగు పెట్టేసరికి ముందు గదిలో అత్తయ్య గుమ్మం దగ్గర కూర్చుని అరటికాయలు తరుగుతుంది. కృష్ణ ఆవిడికి ఎదురుగా ఉన్న మంచం మీద వెల్లకిలా పడుకుని తల కింద చేతులు పెట్టుకుని పైకప్పుకేసి చూస్తూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు. కూరలు తరుగుతున్న అత్తయ్య కూడా సీరియస్గా ఉంది. వాళ్ళ ధోరణి చూస్తే తల్లి కొడుకులు ఇద్దరు అప్పటి వరకు ఏదో బాగా సీరియస్ అయిన విషయం చర్చించుకుని పరిష్కార మార్గం తోచని వాళ్ళల్లా గంభీరంగా ముభావంగా ఉన్నారు. మా అడుగుల చప్పుడు విని అత్తయ్య తలెత్తి చూసింది. కృష్ణ తల తిప్పి చూశాడు. ఈసారి అతని చూపులు క్షణంలో సగం సేపు నా మీద స్థిరంగా నిలిచాయి. మళ్ళీ అంతలోనే అది నిజమా లేక భ్రమ అనిపించేంత వేగంగా అంతలోనే మళ్ళీ రాజేశ్వరి మీదకి తిరిగిపోయినాయి. అత్తయ్య మాతో ఏం మాట్లాడలేదు. పేరెంటం గురించి విశేషాలేమీ అడగలేదు. మమ్మల్ని చూడగానే ముక్కలు తరిగిన గిన్నె కత్తిపీట తీసుకుని లేచి లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణ లేచి కూర్చున్నాడు. రాజేశ్వరి వెళ్ళి అతను కూర్చున్న మంచం మీదనే జేబురుమల మూట విప్పి కర్ణంగారి భార్య అన్న మాటలు చెప్పి ఆవిడ ఇమ్మన్నవన్నీ ఇచ్చింది. కృష్ణ లడ్డు మాత్రమే తీసుకుని మిగతావి వద్దని తిరస్కరించాడు. నేను బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వచ్చాను.
ముక్కాలి పీట మీద పెట్టి ఉన్న లాంతర్ తీసుకుని పెట్టెలో నుంచి వాయిల్ చీర తీసుకుందామని వెళ్ళిన నేను పెట్టి మీద నా వెంట తెచ్చుకున్న ఉమెన్ అండ్ హోమ్ మ్యాగజైన్ ఉండడంతో అది తీసి ఆదాలాభంగా పక్కన మంచం మీద పడేసి పెట్టె తెరవబోయాను. మంచం మీద విసిరేసినట్టు పడిన మ్యాగజైన్ తెరిచినట్లుగా పరిచినట్లుగా పడింది. అది మధ్య పేజీ. ఆ పేజీలో సీరియల్ ఉంది. ఈ మ్యాగజైన్ సరిగ్గా నేను ఊరు బయలుదేరుతుండగా ఆ రోజే వచ్చింది. అందులో 2 మంచి ప్రేమ కథలు సీరియల్స్గా పడుతున్నాయి. వాటిని చదవడానికి వ్యవధి లేకపోవడం వల్ల నేను పెట్టెలో పెట్టి వెంట తెచ్చుకున్నాను. అవి మధ్యాహ్నం చదువుదామని పెట్టెలో నుంచి తీశాను. కానీ వీలు పడలేదు. పేరంటానికి వెళ్ళేటప్పుడు పెట్టి మీద పడేసి వెళ్ళిపోయాను. ఆ పత్రిక వాళ్ళు ఆ సీరియల్స్కి మంచి ఆర్టిస్టు చేత నిజమైన ఫోటోలా అన్నంత సహజంగా బొమ్మలు వేయిస్తారు. పురుషులు, ముఖ్యంగా ప్రేమికులు ఒకరి చేరువుగా మరొకరు గుండెల మీద ముఖం దాచుకుంటున్నట్టు, ఒకరి భుజం మీద ఇంకొకరు తల ఆనించుకుంటున్నట్టు ఇలాంటి బొమ్మలు ఉంటాయి. ఈ సీరియల్ పడిన భాగంలో సరిగ్గా ఆ బొమ్మలు ఉన్నంత మేర ఎవరో జాగ్రత్తగా కత్తిరించి పారేశారు. నేను మ్యాగజైన్ చేతిలోకి తీసుకుని చూశాను. ఆ పుస్తకంలో అలా స్త్రీ పురుషులు సన్నిహితంగా ఉన్నట్టు 4 పెద్ద బొమ్మలు లేవు. నాకు ఏడుపు వచ్చినంత పని అయింది. అసలు నిజం చెప్పాలంటే ఆ కథల కంటే ఆ బొమ్మలు నాకెంతో ఇష్టం. ఎంతో అందంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ ముఖాల్లో భావం చెప్పలేనంత అపురూపంగా ఉంటుంది. ఎవరు చేస్తూ ఉంటారు ఈ పని? కింద పెదవిని గట్టిగా పంటితో బిగబట్టి ఆలోచించాను. ఎవరై ఉంటారు? నాకు వెంటనే తోచలేదు. ఈ బొమ్మల వల్ల ఎవరికి నష్టం కలిగింది? ఏం బాధ వచ్చింది వాళ్ళకి? హఠాత్తుగా నాకు గుర్తుకు వచ్చింది. అత్తయ్యకి ఇంగ్లీషు రాదు. పిల్లలు రాజేశ్వరి నాతో పేరంటానికి వచ్చారు. ఇక మిగిలిందెవరు? కృష్ణ. నా మొహం జేవురించింది. నాకు చాలా రోషం వచ్చింది. ఎందుకు చేశాడు ఈ పని? బ్రూట్. ఇప్పుడే తెలుసుకోవాలి. లాంతరు ఆ పుస్తకం చెరో చేత్తో పుచ్చుకుని వెనక్కి తిరిగాను. బయట నుంచి, వదినా బట్టలు మార్చుకున్నావా? నేను రానా లోపలికి అన్న రాజేశ్వరి కంఠం వినిపించింది. రా అన్నాను. దగ్గరగా వేసి ఉన్న తలుపుని తోసుకుని రాజేశ్వరి లోపలికి వచ్చింది. లోపల అడుగు పెడుతూనే అదోలా నిలబడిన నన్ను చూసి, అదేమిటి అలా ఉన్నావేం? ఏమైంది అంది. ఇలా రా నా దగ్గరికి పిలిచాను. దగ్గరగా వచ్చింది. చూడు మీ అన్నయ్య చేసిన పని అన్నాను పుస్తకం చూపిస్తూ. రాజేశ్వరికి అర్థం కాలేదు. నేను వివరంగా చెప్పాను. అరే ఇదేమిటి? అన్నయ్య ఎప్పుడు అలా చేయడే అంది అపనమ్మకంగా చూస్తూ. చేస్తాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏం కావాలి అన్నాను. అన్నయ్య కారణం లేనిదే ఏ పని చేయడే. ఇంకా నమ్మనట్టు అంది. కారణం లేకపోవడమేం ఉందిగా అన్నాను. ఏమిటది? నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదని మొదటి రోజునే నాకు అనిపించింది. చచ్చా అదేం కాదు. ఉండు, నేను ఎప్పుడే అడిగి వస్తా. రాజేశ్వరి వెళ్ళబోయింది. నేను చెయ్యి పట్టుకుని ఆపేశాను. ఆగు. నువ్వెందుకు? నువ్వొద్దు, నేనే అడుగుతా. అసలు అతని ఉద్దేశం ఏమిటో నేను తేల్చుకుంటాను. మూర్ఖులకి భయపడే అమాయకురాలిని కాదు నేను అన్నాను. రాజేశ్వరి నాలాగే పెదవి కరుక్కుంటూ నిలబడిపోయింది. నేను విప్పిన చీర భద్రంగా మడతపెట్టి పెట్టెలో వేశాను. రాజేశ్వరి కూడా బట్టలు మార్చుకుంది. ఇద్దరం బయటికి వచ్చాము. నేను చేత్తో పుస్తకం పట్టుకుని యువతలికి వచ్చాను. కృష్ణ ముందు గదిలో లేడు, వాకిట్లోనూ లేడు, వంట ఇంట్లోనూ కనిపించలేదు. ఏడి అన్నా? నాకు ఇప్పటికిప్పుడు ఇదేదో తేల్చుకుంటేనే కానీ ఊపిరి సరిగ్గా ఆడనంత ఆవేశంగా ఉంది. అమ్మా, అన్నయ్య ఏడి? రాజేశ్వరి తల్లిని అడిగింది. దాగ్లీ ఆవుని చూసి రావడానికి వెళ్ళాడు. ఏం? ఎందుకు? రాజేశ్వరి మాట్లాడలేదు. అత్తయ్య కూర వేయించే పనిలో ఉంది. నేను దొడ్లోకి వచ్చాను. రాజేశ్వరి నా వెనకే రాబోయింది. నేను వద్దని వారించాను. దొడ్డంతా చీకటిగా ఉంది. గొడ్లపాకలో కృష్ణ పెట్టిన లాంతరు కొద్దిగా ఇటువైపుకి కాంతిని ప్రసరింపజేస్తూ మార్గం కనిపించేలా చేస్తుంది. నేను మెల్లగా పాక దగ్గరకు వెళ్ళాను. కృష్ణ ఆవుకి గేదెలకి గడ్డి వేస్తున్నాడు. నేను అక్కడే నిలబడ్డాను. నేను వచ్చినట్టు అతనికి తెలియనే తెలియదు. గడ్డి వేయడం అయిన తర్వాత రేపో మాపో ఈనడానికి సిద్ధంగా బరువుగా భారంగా ఉన్నట్టున్న ఆవుని గంగడోలు నిమిరాడు. చివరికి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ లాంతర్ తీసుకుని ఇటు తిరిగిన వాడల్లా చీకట్లో కనిపించినట్టు తెల్ల చీరతో నిలబడి ఉన్న నన్ను చూసి ఉలిక్కిపడి, ఎవరు అన్నాడు. నేనే అన్నాను. నాలో కోపం, అతిశయం, అహంకారం అంతా ఆ నేనే అనడంలో చూపిస్తూ. నా కంఠస్వరం వినగానే అతను కొంచెం వెనక్కి తగ్గాడు. చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీని ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని చేతిలో పుస్తకం చించిన చోట తెరిచి అతడికి కనిపించేలా ముందుకు పెట్టాను.
లాంతర్ ఎత్తి పట్టుకోవడం వల్ల కృష్ణ ముఖం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. నేను ముందుకు పట్టుకున్న పుస్తకం చూడగానే అతని ముఖంలో చిత్ర విచిత్రమైన భావాలు కదిలాయి. అది రెప్పపాటు మాత్రమే. ఆ తరువాత ఆ ముఖం ఎలాంటి భావం లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది. చాలా నిదానంగా, మృదువుగా, గంభీరంగా ఉన్న స్వరంతో పలికాడు. చూడు మీనా, నువ్విక్కడ 4 రోజుల పాటు సరదాగా గడపడానికి వచ్చావని నాకు తెలుసు. దానికి మాకెవరికీ అభ్యంతరం లేదు. పైనుంచి మేమెంతో ఆనందంగా ఉన్నాము. నువ్వు సరదాకి కాలక్షేపానికి వచ్చి వెళ్ళిన ఈ సమయంలో మాలో ఒక్కరి మనసు మీద ఎలాంటి విపరీతమైన ముద్ర వేయకూడదు. ఆ పుస్తకం ఇంత క్రితం గదిలో చూడగానే నాకెలాగో అనిపించింది. అది చదువనేది కాదు, అది అసభ్యంగా జుగుప్సాకరంగా ఉన్నాయని నేను అనడం లేదు. మరి ఎందుకు చించావు? రాజు గుర్తుకు వచ్చింది. వయసులో ఉన్న పిల్ల. దాని ఊహలకి, ఆలోచనలకి ఆ బొమ్మలు ఎలా రెచ్చగొడతాయో కాస్త ఊహించేసరికి నాకు చెప్పలేనంత చిరాకు వేసింది. నీ సంగతి వేరు. చిన్నప్పటి నుంచి అంతో ఇంతో ఇలాంటి పుస్తకాలు చూడడానికి అలవాటు పడిన నీకు అంతగా ఏమీ అనిపించకపోవచ్చు. నా చెల్లెలు వేరు. పిల్లలకి వయసు వచ్చినా ఇబ్బందుల్లో పడి పెళ్లి చేయలేని పెద్దవాళ్ళు ఆ వయసు వాళ్లలో ఎలాంటి వికారం రేకెత్తించకుండా జాగ్రత్త వహించే బాధ్యత కూడా తీసుకోవాలి. నేను చేసినది పొరపాటే. ఆ పుస్తకం ఖరీదు నాకు తెలుసు. ఇచ్చేస్తాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే మరొకటి కొనుక్కో. దీని గురించి ఇంకెలాంటి గొడవ చేయొద్దు దయించి. నేను అలాగే నిలబడ్డాను. అంతో ఇంతో విచక్షణ జ్ఞానం గల నా బుద్ధి అతను చెప్పింది సబబుగానే తోచింది. కానీ అతను చెప్పింది మారు మాట్లాడకుండా ఒప్పుకోవాలంటే అవమానం కూడా తోచింది. అందుకే వెక్కిరింతగా అన్నాను, రాజుకి ఏమైనా అనిపిస్తుందనా? ఆ బొమ్మలు చూడగానే ఆ వికారం ఎలాంటిదో నీకే కలిగిందా? వెళ్ళబోతున్న కృష్ణ చటుక్కున ఆగి నా వైపు చూశాడు. అతని ముఖం కఠినంగా మారింది, ఎర్రబడింది కూడాను. క్షణంసేపు సూటిగా రెప్పవాల్చకుండా నా కళ్ళల్లోకి చూసి, నీ ఇష్టం, ఎలాగైనా అనుకో అన్నాడు. ఆ అనడంలో నిర్లక్ష్యం, లెక్కలేనితనం నా అహంకారాన్ని, అతిశయాన్ని కాటువేశాయని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. కృష్ణ నా సమాధానం కోసం ఆశించకుండా లాంతరు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చీకట్లో అదృశ్యమైపోతున్న అతని వైపు పరీక్షగా చేస్తూ నేను అక్కడే నిలబడిపోయాను. పరధ్యానంగా నిలబడిన నా దగ్గరికి రాజేశ్వరి గబగబా వచ్చింది. నా చెయ్యి పట్టుకుంటూ, వదినా, అన్నయ్య ఏమన్నాడు అంది. ఏమీ అనలేదు అన్నాను. రాజేశ్వరి లాంతరు తీసుకుంది. ఇద్దరూ బయటికి వచ్చేస్తుండగా రాజేశ్వరి అడిగింది, అడిగావా నువ్వు? పుస్తకం చూడగానే అతనికి ఏదో వికారం లాంటిది కలిగిందట. వికారమా అంది రాజేశ్వరి. అవును, వికారమే. రాజేశ్వరి నా వైపు చూసింది. రాజేశ్వరి ముఖం చూడగానే నేను పక్కున నవ్వాను. రాజేశ్వరి కూడా బలవంతంగా నవ్వింది. ఇద్దరం లోపలికి వచ్చాము. పెరటి గుమ్మం దగ్గర మాకెదురైన కృష్ణను చూడగానే నేను నవ్వు ఆపేసి ముఖం సీరియస్గా పెట్టుకున్నాను. మేం భోజనానికి కూర్చోబోతుండగా కృష్ణ, అమ్మా, రాజుకి దిష్టి తీయమని చెప్పాను, తీసావా అని అడగడం వినిపించింది. లేదురా, మర్చిపోయాను అంటూ అత్తయ్య మా ఇద్దరిని పిలిచి ముందు నాకు తీసి తర్వాత రాజేశ్వరికి తీసింది. లాంతరు వెలుగులో ఆవిడ ముఖం దుఃఖాన్ని అంచుకుంటున్నట్టుగా, బాధని దిగమింగుతున్నట్టుగా కనిపించడం గమనించిన నేను చకితురాలినయ్యాను. పిల్లలందరం భోంచేశాము. కృష్ణ మాతో ఎప్పుడూ రాడు. అతను అత్తయ్య కలిసి తినడం అలవాటు. భోజనాలు కాగానే ముందు గదిలో పక్కలు పరుచుకున్నాము. పగలంతా ఆడి అలసిపోయిన పిల్లలు అంతలోనే నిద్రపోయారు. రాజేశ్వరి ఇంకా పడుకోవడానికి రాలేదు. నిద్రపట్టని నేను అలాగే చూస్తూ పడుకున్నాను. వంటగదిలో నుంచి అత్తయ్య స్వరం దిగులుగా, మెల్లగా, బాధగా ఏదో అనడం వినిపించింది. కృష్ణకంఠం దానికి జవాబుగా స్థిరంగా, నిశ్చయంగా పలికింది. ఆ అమ్మాయి ఉన్న 4 రోజులు నువ్వు ఇలాంటి విషయాలు ఎత్తొద్దమ్మా. అయినా దిగులు పడినంత మాత్రాన జరిగేదేముంది? నేనున్నానుగా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు మర్చిపో. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను చెవులు రెక్కించి విన్నాను. ఆ తర్వాత వాళ్ళు ఆ సంభాషణ అట్టే పొడిగించలేదు. నేను చాలాసేపు ఆలోచించాను. ఏమైంది? అత్తయ్య ఎందుకు దిగులు పడుతుంది? ఏమిటా విషయము? అసలు ఏమై ఉంటుందని? రాజుని అడిగితే చెబుతుంది. నిజమే, కానీ తెలుసుకుని నేనేం చేయగలను? 4 రోజులు సరదాగా గడిపి వెళ్ళడానికి వచ్చానన్న విషయం నేను మర్చిపోకూడదు. ఆలోచనలను బలవంతంగా వదిలించుకుని నిద్రకి ఉపక్రమిస్తూ కళ్ళు మూసుకున్నాను. మెల్లగా నాకు నిద్ర పట్టేసింది. రాజేశ్వరి ఎప్పుడు వచ్చినా పక్కన పడుకుందో నాకు తెలియదు. మీనా 1 పార్ట్ 4 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.
ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.